అందరికీ నమస్కారం. నేను కిరణ్ శాస్త్రి, లక్ష్మీ నరసింహ ఉపాసకులు, రాజన్న సిరిసిల్ల. ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో చర్చించుకునే విషయం ఏంటంటే ఘాతవారం అంటే ఏమిటి, ఘాతవారం చేయాల్సిన చేయకూడని పనులు, మరియు తులారాశికి ఏ రోజు ఘాతవారం అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకుంటాం. వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు ఈ యొక్క ఘాతవారం గురించి పూర్తిగా అవగతమవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఘాతవారము అంటే ఏమిటి? ఘాతవారం అంటే మనం టఫ్ డేగా మనం అభివర్ణిస్తుంటాం. టఫ్ డే అంటే కొంచెం ఇబ్బంది చేసేటువంటి రోజు మనం ఘాతవారంగా పిలుస్తాము. అదేవిధంగా ఘాతవారం నాడు కొన్ని పనులు చేయవచ్చు, కొన్ని పనులు చేయడానికి శాస్త్రములో కొన్ని పనులు చేయకూడదని చెప్పింది కాబట్టి ఆ పనులు చేయరాదు. ముందుగా మనము రాశి అంటే ఏంటో తెలుసుకుందాం. రాశి అంటే ఇంగ్లీష్ లో మనం రాశిని సైన్ అని కూడా పిలుస్తాము. సైన్ అంటే పదార్థ సముదాయాన్ని, కొన్ని వస్తువుల సముదాయాన్ని మనం రాశి అంటాము. ఉదాహరణకు ధనరాశి అని పిలుస్తాం. అంటే రాశుల సముదాయాన్ని కొన్ని డిజిట్స్ కానివ్వండి, పదార్థం కానివ్వండి, ఏదైనా కొంత సముదాయాన్ని మనం రాశిగా పిలుస్తాము. అదేవిధంగా జోడియాక్ సైన్ లో బచక్రంలో మనము 9 పాదముల నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అందులో 9 పాదముల సమూహాన్ని మనం రాశిగా పిలుస్తాము. ఆ యొక్క రాశిని మనం సైన్ అంటాము. అలాగే తులారాశి, ఈ యొక్క తులారాశిలో కూడా 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. అవి ఏంటంటే చిత్తా నక్షత్రము యొక్క 2 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు, విశాఖ నక్షత్రం యొక్క 3 పాదాలను కలిసి మనం తులారాశిగా పిలుస్తాము. ఇక తులారాశిని మనం ఇంగ్లీష్ లో లిబ్రా అని పిలుస్తాము. ఈ చిత్తా నక్షత్రంలో 2 పాదాలు ఏంటంటే రా, రి. విశాఖ నక్షత్రంలో తీ, తూ, తే. స్వాతి నక్షత్రంలో రూ, రే, రోత అనేటువంటి ఈ 9 పాదాల సమూహాన్ని మనం తులారాశిగా పిలుస్తాము. మనకు వ్యవహారిక నామాలు కానివ్వండి, జన్మనామాల్లో కానివ్వండి, వ్యవహారిక నామాల్లో చాలా మందికి తులారాశి ఉండడం మనం చూస్తాం. ఉదాహరణకు రాజయ్య, రమేషు, రఘు, తర్వాత రిషిక, రితుని, తులసి, తేజ, రూప, తరుణి, ఇలా తేజస్విని, తేజశ్రీ, ప్రవీణు, ప్రకాశు, ఇట్లా చాలా మంది కూడా రాజేశ్వర్ శర్మ, రాజేశ్వర్, ఇట్లా రాక్షరంతోనే ఎక్కువగా మనము పేర్లు ఉండడం గమనిస్తూ ఉంటాం. చాలా మందిలో కూడా తులారాశికి సంబంధించినటువంటి పేర్లే ఎక్కువగా ఉండడం చాలా విషయాలు గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క తులారాశికి మరి ఘాతవారం ఎప్పుడు అనే విషయాన్ని పరిశీలిస్తే ఈ యొక్క తులారాశి వారికి ఘాతవారము గురువారము. తులారాశి వారికి ఘాతవారము గురువారం. కాబట్టి గురువారం నాడు వాళ్లకు కొన్ని కార్యక్రమాలు చేయడానికి వీల్లేదన్నమాట. శాస్త్రము కొన్ని పరిమితులు విధించింది. ఈ యొక్క తులారాశికి ఘాతవారము గురువారం అయినప్పటికీ కూడా వివాహము, పట్టాభిషేకము, మరియు జాతకర్మ, వ్రతము, యజ్ఞము, తర్వాత సీమంతము అనేటువంటి కార్యక్రమాలు ఘాతవారం అయినప్పటికీ కూడా నిస్సంకోచంగా కూడా చేసుకోవచ్చని శాస్త్రమందు చెప్పబడ్డది. మరి ఏ కార్యక్రమాలు ఘాతవారం నాడు చేయకూడదు అంటే కూడా దానికి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. తులారాశి వారికి గురువారం ఘాతవారం అయినప్పుడు చేయకూడని పనులు తెలుసుకుంటే వ్యాపార ప్రారంభం ఎట్టి పరిస్థితుల్లో కూడా తులారాశి వారు ఘాతవారం అనగా గురువారం చేయడానికి వీల్లేదండి. ఈ యొక్క వ్యాపార ప్రారంభం అంటే అగ్రిమెంట్ కూడా గురువారం నాడు రాసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ప్రయాణము, ఏదైనా ఊరికి నూతనంగా ప్రయాణించేటప్పుడు ఘాతవారం కాకుండా ఉంటే వారి యొక్క ప్రయాణం గాని, వారి యొక్క ప్రయాణ సంబంధ విషయాలు కూడా వారికి అనుకూలిస్తాయి. అదేవిధంగా తీర్థయాత్రలకు వెళ్లేటప్పుడు కూడా ఘాతవారము కాకుండా చూసుకుంటే మంచిది. అదేవిధంగా ఒక కొత్త పని చేసేటప్పుడు, కొత్త వాహనాన్ని అధిరోహించేటప్పుడు కూడా ఈ ఘాతవారం పనికిరాదండి. అదేవిధంగా వ్యవసాయారంభం కూడా ఘాతవారము పనికిరాదు. అదేవిధంగా వాస్తుకర్మలు అనగా గృహప్రవేశము, గృహారంభము, ద్వారస్థాపన ఇలాంటి గృహ సంబంధమైన కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా ఘాతవారాన్ని మినహాయించి చేయడం వల్ల వారికి అనుకూలిస్తాయి. ఈ యొక్క ఘాతవారం అనేటువంటి తులారాశిని తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టయితే జన్మరాశికి చూసుకోవడమే సరైనటువంటిది. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సమయం లేనటువంటి వాళ్ళు మాత్రమే వారు పిలిచేటువంటి పేరుకు చూసుకోవాలి. అలా చూసుకోవడం వల్ల వారికి సరైన ఫలితాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఘాతవారిని పాటించే క్రమంలో
ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు కానివ్వండి, ఇతర ఉద్యోగాలు కానివ్వండి, కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ తప్పదు, ఇక వేరే మార్గం లేదనే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఆ సమయంలో తప్పకుండా ఈ డేట్ నాడు, ఈ రోజు నాడే జైన్ కావాల్సి ఉంటుంది, తప్పకుండా ఈ రోజే వెళ్లాల్సి వస్తుంది. ఇక తప్పదు, ఆపద్ధర్మంగా మాత్రము మరి ఎలా వాడుకోవాలో కూడా శాస్త్రంలో చెప్పబడ్డది. అలాంటి తప్పదు అనేటువంటి సమయాలలో మీ ఇంటిలో ఉండేటువంటి ప్రధాన దేవత ఉంటుంది, ప్రతి ఇంటికి కూడా ఆ ప్రధాన దేవత యొక్క ఆశీర్వచనం పొంది, అదేవిధంగా కులదైవాన్ని కూడా నమస్కరించుకొని, మీకు ఇష్టమైన దేవాలయాన్ని సందర్శించి, మీ యొక్క పెద్దలు, మీ తల్లిదండ్రులు ఉన్నట్టే మీ తల్లిదండ్రులు, మీకన్నా పెద్దవాళ్ళు ఉన్నట్టయితే పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనాన్ని పొంది మీ యొక్క ఉద్యోగంలో చేరవచ్చు. మీకు ఇతరతరమైన ఖచ్చితంగా చేయాల్సిన పనులకు వెళ్లడం వల్ల కూడా ఆ దేవత ఆశీర్వచనం వల్ల మీకు ఆ పని సజావుగా కొనసాగుతుంది. ఇది ఆపద్ధర్మం మాత్రమే. ఇలాంటి మంచి విషయాలు తెలుసుకునే నిమిత్తం మన యొక్క యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. గాదావారాన్ని పాటించండి, తద్వారా శుభ ఫలితాలు పొందండి. జై నరసింహ, జై జై నరసింహ.